నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఉదయం నిద్ర లేవగానే వేటిని చూస్తే శుభం కలుగుతుందో, వేటిని చూడకూడదో పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే రాత్రి నిద్రించే ముందు తడికాళ్లతో నిద్రించకూడదు. ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని నిద్ర లేవాలి. ఉదయం నిద్ర లేవగానే చెత్తబుట్టను ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. చెత్తబుట్టను చూస్తే లక్ష్మీ ఆగమనం తగ్గిపోతుంది. ఉదయం నిద్ర లేవగానే ఎట్టి పరిస్థితుల్లో గొడవ పడుతున్న వాళ్ళని చూడకూడదు. దానివల్ల మానసిక అశాంతి పెరుగుతుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే ఎదుటి వాళ్ళ పాదాలను చూడకూడదు. కేవలం మన అరచేతులు మాత్రమే చూసుకోవాలి. ఎదుటి వాళ్ళ పాదాలను చూసినా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే గొడుగును చూడకూడదు. గొడుగు అనేది శని భగవానుడికి ప్రియమైంది. ఉదయం నిద్ర లేవగానే గొడుగు చూస్తే కూడా ప్రతి పనిలో ఆలస్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఉదయం నిద్ర లేవగానే చూడకూడదు. అలాగే ఉదయం నిద్ర లేవగానే సముద్రాన్ని చూస్తే చాలా మంచిది. ఉదయం నిద్ర లేవగానే అగ్నిని చూస్తే చాలా మంచిది. ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే చాలా మంచిది. గోవు వెనక భాగాన్ని, గోవు తోకని ఉదయం నిద్ర లేవగానే చూస్తే సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాత అనుగ్రహం వల్ల ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు ఉదయం నిద్ర లేవగానే చూసినా తాకినా రోజంతా విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది. ఆ వస్తువులు ఏంటంటే పెరుగు, తెల్ల ఆవాలు, మారేడు దళము, గోరోజనము, పూలు అని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి నిద్ర లేవగానే పెరుగు చూడండి లేదా పెరుగును తాకండి. పూలు చూసినా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పూలు తాకితే చాలా మంచిది. మారేడు దళం తాకితే చాలా మంచిది. తెల్ల ఆవాలు తాకితే చాలా మంచిది. వీటిని చూసినా తాకినా విశేషమైన శుభయోగం కలుగుతుంది. దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ఉదయం నిద్ర లేవగానే నెయ్యిని చూడాలి. నెయ్యిని చూస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది. కాబట్టి నిద్ర లేవగానే వేటిని చూస్తే శుభం కలుగుతుందో వాటిని చూసి దినచర్యను ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే త్వరలో మనకి అదృష్టలక్ష్మి తలుపు తట్టబోతోంది అని చెప్పటానికి కొన్ని సంకేతాలు కూడా ఒక్కొక్కసారి మనకు ఉదయం నిద్ర లేవగానే కనిపిస్తూ ఉంటాయి. ఎవరికైనా సరే ఉదయం నిద్ర లేవగానే గడ్డి మేస్తున్నటువంటి ఆవు కనిపించినట్లయితే త్వరలో అదృష్టలక్ష్మి మన ఇంటికి ప్రవేశిస్తోందనటానికి దీన్ని సంకేతంగా గుర్తించాలి. అలాగే ఉదయం నిద్ర లేవగానే కొబ్బరికాయ కనిపిస్తే చాలా మంచిది. కొబ్బరికాయ కనిపిస్తే త్వరలో అదృష్టం పడుతుందని అర్థం. అలాగే ఉదయం నిద్ర లేవగానే తెల్లటి పక్షి కనిపిస్తే చాలా మంచిది. త్వరలో విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుందని అర్థం. అలాగే నిద్రించేటప్పుడు కలలో తెల్లటి పాము కనిపించినా, బంగారపు రంగులో ఉన్నటువంటి పాము కనిపించినా రాబోయే కాలంలో శుభం జరుగుతుందంటానికి దాన్ని సంకేతంగా గుర్తించాలి. కలలో పాములు వెంటబడుతున్నట్లుగా కనిపిస్తే సర్పదోషంగా గుర్తించాలి. అలా కాకుండా కలలో పాములు పడగబట్టినట్లు, అదేవిధంగా పాము కాటేసినట్లు కనిపిస్తే మాత్రం స్వప్న సిద్ధాంతం ప్రకారం రాబోయే అదృష్టానికి సంకేతంగా గుర్తించాలి. అందులోనూ కలలో బంగారపు రంగు పాము కనిపించినా, తెల్లటి పాము కనిపించినా విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది. అలాగే ఉదయం నిద్రలేచి మనం స్నానం చేసి పూజ చేసుకొని పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మనకి కుడివైపు ఒక పక్షి వెళ్ళినట్లయితే రాబోయే కాలంలో మనకు అదృష్టం పడుతుందని, అలాగే మనకు కుడివైపు నుంచి ఏదైనా ప్రత్యేకమైనటువంటి జంతువు వెళ్ళినా అదృష్టం పడుతుందని మనకు శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు రాబోయే అదృష్టానికి సంకేతంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. రేపటి శుభయోగం శీర్షికన శ్రీపంచమి పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. స్పర్శాంగం తదా విష్ణు పిశాచస్యాద సర్వతః కరీణం మృదునా దేవః పాపా నిర్మోచయద్ధరి. విష్ణు ఆ పిశాచ శరీరం తన మెత్తని చేత్తో తాకాడు. ఎప్పుడైతే ఆ విధంగా తాకాడో కృష్ణహస్త స్పర్శ జరగగానే మొత్తం ఆ పిశాచ శరీరం పోయి దివ్య శరీరం వచ్చింది. స్పర్శ మాత్రం చేతనే సమస్త పాపాలు సంహరించగలిగే పరమాత్మ యొక్క అనుగ్రహంది. ఇక్కడ కృష్ణుని యొక్క అనుగ్రహమూర్తి చూడాలి. ఎక్కడో ద్వారకలో ఉన్నవాడు గరుత్మంతుడిపై కూర్చొని బదరీకొచ్చి ఆ రాత్రి వేళ తిరుగుతూ ఎందుకు కూర్చున్నాడయ్యా అంటే తనని ద్వారకకి వెళ్ళి చూడాలని బయలుదేరిన ఒక పిశాచాన్ని అనుగ్రహించడానికి మఠం వేసి కూర్చున్నాడు స్వామి. అంత దయామయుడు. పరుసువేది సోకుటయును పరుషలోహము అధిక శుద్ధ సువర్ణమైనట్టి పోల్కి అతని కేలుదామర సోకి
ఆ క్షణంబ ఆ పిశాచ రూపము మాని అద్భుతముగా. పరుసవేది తగలగానే పరుషమైన ఇనుము కూడా బంగారంగా మారినట్లు కృష్ణ స్పర్శ తగలగానే ఒక్కసారి దివ్యదేహం లభించింది. ఆ దివ్యదేహం పొందిన వాడిని చూసి దేవతలు నమస్కారం చేస్తున్నారు. అలా ఉన్నాడు నేను ఇప్పుడు. అమరులు సిద్ధులాది మునులాదిగ దివ్య తపంబు భవ్య యోగము తగ నిర్వహించియును కానగరే నేరని అట్టి దివ్య రూపము ధరించే. సిద్ధులు మహాత్ములు దేవతలు ఎన్నో తపస్సులు చేసినా పొందలేని దివ్యమైన శరీరాన్ని పొందాడు. సర్వగుణ భాసిగనాథుడు చారు గంధ వస్త్ర మహిత భూషణావలులు తత్సదృశ ఉదయ లీల పొల్పుగా. అంత రమ్యమైన ఆకృతి పొంది తన ఆకారం చూసుకుని తానే ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు సిద్ధుడైపోయాడు. వెంటనే నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే స్వామి అంటున్నాడు, త్రిదివం వెంతటి దాక నేలు నెలమిన్ దేవేంద్రుడందాక సమ్మద మొప్పార తదీయ మిత్ర పదవిన్ ధన్యుండవయ్యుండు తత్పదవిచ్ఛేదము పిమ్మటన్ ప్రకటమత్ సాయుధ్య సంప్రాప్తి నీ కొదవున్ వేల్పులకైన అందదది నీ ఒక్కండువున్ తక్కగా. ఏమి దయండి ఇక్కడ. స్వర్గం ఎంతవరకు ఉంటుందో అంతవరకు నువ్వు స్వర్గంలో ఇంద్రుడికి మిత్రుడుగా ఉంటావు ఈ శరీరంతో. ఆ తర్వాత ఇంద్రుడు మన్వంతరంగానే పూర్తయిపోతాడు. అప్పుడు నువ్వు సాయుధ్య మోక్షాన్ని పొందుతావు, నన్ను పొందుతావు. ఆ ఇంద్రుడు పొందలేడు, నువ్వు పొందుతావు. పైగా ఇలాంటిది నువ్వు పొందబోయే ఆ సాయుధ్య పదవి అంటే మోక్షము వేల్పులకైన అందదది నీ ఒక్కండవు తక్కగా. దీన్ని బట్టి నిరంతర కృష్ణ స్మరణ, కృష్ణ ప్రేమ ఉంటే ఎటువంటి వాడైనా దేవతలు యోగులు కూడా పొందలేని కైవల్యాన్ని పొందగలరు అని కథ బట్టి తెలుస్తుంది. అది ఘంటాకరుని కథ వినగా కృష్ణ భక్తి యొక్క మహిమ తెలియాలి, కృష్ణ నామస్మరణ యొక్క వైభవం తెలియాలి, కృష్ణ రూపధ్యానం యొక్క వైభవం తెలియాలి. వరముగ నిశ్చితి నీకున్ గురుతత్పదమింతకంటే కోరిక మదిలో తిరముగ కలిగిన నడుగు. ఇది నీకు వరంగా ఇచ్చాను, ఇంకేదైనా కోరుకుంటే అడుగన్నాడు. ఇంత ఇచ్చేకి ఇంకేం కోరిక? కానీ ప్రశ్నించినట్టు పరీక్షించినట్టు అడిగాడు. దేవరా సుప్రసాద శుభదృష్టి సుధా విసరంబు నాపయిన్ వావిరి వెళ్ళి గొల్పితి మనంబునకి ఇంకొక వెల్తి కల్గునే. దయావృష్టి వెళ్ళి విరిసేటట్లు అనుగ్రహించేవే, నాకు మరొక వెళ్తుంటుందా? దేవకులేశయైనను మదీయ మనీష ఒక కోరిక మాత్రం ఉందిలే, అదేంటంటే నితాంత భక్తిని త్రోవల నిమ్మియం తొలగ ద్రొక్కక నిన్భజయింపజేయవే. పైగా నా మోక్షానికి అవధి పెట్టు, అంతవరకు ఇంద్రుడి దగ్గర ఉంటాను. ఆ భోగములు చూసి మళ్ళీ నేను కింద పడిపోకుండా ఎల్లవేళలా త్రికరణలతో నీపై భక్తి ఉండేటట్లు, నువ్వు తప్ప మరొక దానిపై చూపు వెళ్లకుండా ఉండేటట్లు అనుగ్రహించవయ్యా అనగానే వరమిచ్చాడు, సిద్ధగతిని పొందాడు ఘంటాకర్ణుడు. ఈ దివ్యమైనటువంటి ఘంటాకర్ణ కథ కృష్ణుడు అనుగ్రహించిన గొప్ప వైఖరి. అటు నుంచి కైలాస పర్వతానికి చేరుకున్నాడు కృష్ణ పరమాత్మ గరుత్మంతుని అధిరోహించి. ఆ చేరుకుని ఆ కైలాసం చుట్టూ ఆనందంగా తిరుగుతున్నాడు. ఎంత రమ్యమైన కైలాసం! ఈ కొండ సెలయేరులు ఈశ్వరు వృషభంబు కోరాడు కూలముల్ కూలియొప్పు ఈ గిరికుంజంబులిందుశేఖరుదేవి మెచ్చులు పరుపులు మెరయ మెరయు. ఇదిగో ఇక్కడ శివుని వృషభము ఈ నీటిలో స్నానం చేస్తూ ఆ కొండ జరియల్లో తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గిరుల్లో ఉన్న పొదలు ఉద్యానవనాలు ఇందుశేఖరు దేవి ఆ చంద్రశేఖరుని పత్ని విహరిస్తూ ఉంటుంది. ఈ అద్రినెత్తంబులీస తాండవ రంగభూములై అసమాన భూతి తనరు. ఇక్కడ ఉన్నటువంటి ఆ కొండల యొక్క చదునైన భాగములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈశ్వరుని యొక్క తాండవరంగ భూములు. ఈ పర్వతము తోటలి భదైత్య దమను పూజకు భృంగికోయు పుష్పములు పూచు. ఇక్కడున్న ఈ తోటల్లో పువ్వులన్నీ శివుని పూజ కోసం భృంగి ఆ పువ్వులు కోస్తూ ఉంటాడు. ఈ నగంబు క్రేవలు ప్రమథేశ్వరులకు రుద్రకన్యా సమేతంబు రుచిరకేళి నరలు నెలవులై ఎంతయు నమరుననిన పొగడదగదే ఈ రాజత భూధరంబు పొగడదగదే ఈ రాజత భూధరంబు. ఇక్కడ ప్రమదగణాలు రుద్రకన్యలు సంచరిస్తుంటారు. ఇది స్తుతించదగినది దివ్యమైన కైలాసము అంటూ కైలాస వర్ణన సాక్షాత్ కృష్ణుడు చేస్తూ ఆనందంతో ఆ కైలాస పర్వతం చుట్టూ తిరుగుతూ ఆ మానస సరసి ఉత్తర తీరంలో ఆయన గరుత్మంతుడిని అక్కడ ఆపి దాని నుంచి దిగి ఆ పవిత్రమైనటువంటి ఆ చోట ఉండి అక్కడ ఒక సూర్య ఉదయ వేళలో దీక్షను స్వీకరించాడు. మొత్తం 12 ఏళ్ల పాటు కైలాస పర్వతం వద్ద తపస్సును ఆచరించాడు కృష్ణ పరమాత్మ. మానస సరసి ఉత్తర తటంబున తార్క్షువలను అవతీర్ణుండే మహాత్ముడు. ఇదివరకు హిమత్పర్వత ప్రాంతముల యందు ఉపమన్యు మహర్షిని ఆశ్రయించి అక్కడ కూడా శివారాధన చేసి శివుని అనుగ్రహం పొందాడని అనుశాసన పర్వం చెప్తాం.
మళ్ళీ ఇప్పుడు కూడా రుక్మిణీదేవి కోరిక మేరకు ఇక్కడికి వచ్చేట్టు తపస్సును ఆచరించడం కోసం. ద్వాదశాబ్ద కృత్యంబగ వ్రతంబు నిర్వహించు తలపున జడలు ధరించి శాకమూల పలకోటి ఆహారముగా దొడంగే. మొత్తం 12 ఏళ్ల పాటు ఆ దీక్ష చేయడానికి నిర్ణయించుకుని జటలు ధరించి పాల్గొన శుక్లపక్షమున ఆయన దీక్ష వహించాడు. నిత్య స్నాన అధ్యయన ధ్యాన జపతర్పణ హోమ బలి ప్రముఖులంబు అనుష్ఠానంబుల దశ. తపస్సు ఎలా చేస్తున్నాడంటే నిత్యము మంత్రసహితమైన స్నానము, అధ్యయనము, ధ్యానము, జపము, తర్పణము, హోమము, అదేవిధంగా భూత బలులు మొదలైనవి చేసి అతి గరిష్ఠయుగ నిష్ఠనవలంబించి ఉన్న అంబుజోదరునకు ఆయన ఆ విధంగా తపోదీక్షలో ఉన్నప్పుడు ఆయనకు సహకరించడానికి ఎవరెవరున్నారంటే కాకోదర ద్విషుండు అగ్నికార్య ప్రయోజనంబులైన ఇంధనంబులు తెచ్చి ఇచ్చు. గరుత్మంతుడు ఆయన హోమం చేస్తాడు గనక ఇంధనాలు తెచ్చిచ్చేవాట, సమిధులు మొదలైన గరుత్మంతుడు తెచ్చి ఇచ్చేవాడు. సుదర్శన చక్రరాజంబు పూజార్థ కుసుమంబులు కొనివచ్చు. సుదర్శన దేవుడు వెళ్ళి, అంటే చక్రాధిదేవత అయినటువంటి సుదర్శనుడు కృష్ణ పరమాత్మ శివుని పూజిస్తాడని చెప్పి ఆ పూజా కుసుమాలు ఏరి తెచ్చేవాడు. నందక ఖడ్గంబు అఖండిత కుసుంబుల సంఘటించు. చక్కని దర్భలు తీసుకొచ్చేవాడు నందక ఖడ్గాధిదేవత. అఖిలాస్త్రంబులతోడు శాంగంబు దైత్యదానవ భీకరంబై భృత్యభావంబు మెరయు. పైగా తపస్సును ఆచరిస్తున్నప్పుడు ఎవరు భంగం కలిగించకుండా, పైగా కొండలు అడవులు కనుక అసురులు మొదలైన వారు వచ్చే అవకాశం ఉన్నది, అలాంటివేవి రాకుండా అక్కడ శాంగధను దేవత తిరుగుతుంది. అగ్రభాగమున పాంచజన్యంబు సకల దిశల రక్షించు. ఇక పాంచజన్య అధిదేవత దిక్కులన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ స్వామికి ఏ భంగం కలగకుండా అక్కడ తిరుగుతుంది. కౌమోదకి సమస్త వస్తువులు సంపాదించుతూ సర్వపరిచర్యలు చేయు. మిగిలినటువంటి యజ్ఞ సంభారములను సమకూర్చుతూ కౌమోదకి అనబడే గదాదేవత సేవించుకుంటున్నాడు. పైగా కృష్ణ పరమాత్మ ఒక నెలకు ఒక్కొక్క పదార్థంబు ఉడిగి, ఒక నెల తీసుకున్న పదార్థం మరో నెలలో తీసుకోకుండా మొదట ఫలము తీసుకుని తర్వాత ఫలం విడిచిపెట్టి జలము, తర్వాత జలం కూడా విడిచిపెట్టి వాయువు, ఇలా తపస్సు చేస్తున్నాడు ఆయన. ఇలాగా మొత్తం 12 ఏళ్ల పాటు తపస్సును ఆచరించాడు. ఈ తపస్సు చేస్తున్న ఆయన చూడ్డానికి దేవతలందరూ అక్కడికి వచ్చారు. యయో కైలాస శిఖరం ద్రష్టుం కేశవమాయయు తతో దేవగణ సర్వ కైలాసం సమపద్యత పర్వతో నారదశ్చేవా తథాన్యే మునిసత్తమాహ. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, దిక్పాలకులు వీరందరి వరుస హరివంశంలో శ్లోకాల్లో వర్ణిస్తారు. అంతమంది దేవతలు తపస్సులో ఉన్న కృష్ణ పరమాత్మను చూడడానికి వచ్చారు. అప్పుడు కృష్ణుడు ఎలా ఉన్నాడంటే అతి మాత్రంబు తపంబు పేర్మి కృషుడై యా పింగరంగఛటాధృతి నొప్పారు పురాణ సంయమి ప్రభున్ దేవార్చితున్ దేవకీసుత విశ్వంభరు విశ్వలోక వరదున్ చూడంగ నేతించిరి అంచిత రాజ్యోదయ వైభవంబులు కడు చెన్నుంద బృందారకుల్. ఆయన తపస్సులు కాస్త కృషించాడు. పైగా జటలు కట్టి ఉన్నాయి, గడ్డములు మీసంలో పెరిగి ఉన్నాయి, మహా తేజస్సుతో ఉన్నాడు. అటువంటి కృష్ణ పరమాత్మని చూసి దేవతలందరూ నమస్కరించుకున్నారు. అంటే తపో ముద్రలో తపోమూర్తిగా ఉన్న భగవంతుని చూశారు అక్కడ. అప్పుడు శివుడు కృష్ణుని చూడాలని వచ్చాడు 12 ఏళ్ల తర్వాత. కానీ మనము కృపారసమున్న దోగక సుప్రసన్న ముకుడకుచు శివుండు అనురాగమ్మున అంతం తన వృషభంబు డిగ్గె తరుణియు తాను. వృషభవాహనారూఢుడై పార్వతీ సమేతుడై అనేక భూతగణములు తన చుట్టూ కొరుచుకుంటూ ఉండగొచ్చాడు. ఇక్కడ భూతగణములు అనగా దివ్యశక్తులు అర్థము. ద్రష్టుం హరిం లోక హితైషణం ప్రభుం యయో భవాన్యా సహ భూత సంగై. భవాన్యా సహ, భవానీ దేవత సహా అక్కడికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడు ఎలా దర్శనమిచ్చాడు అనే దాన్ని రమ్యమైన పద్యంలో అందిస్తున్నాడు శంభుదాసుడైన ఎర్రన. ఎర్రనికి శంభుదాసుడు అని బిరుదున్నది. మూలంలో వ్యాసుడు రచించిన శ్లోకాలని తెలుగులో అద్భుతంగా అందించారు ఎర్రన్ గారు. ఔదల చదలేటి లేతరగలు బాలుడగు చందమామ ఉయ్యాల రూప. ఔదల చదలేటి లేతరగలు అంటే గంగా నది ఆ శిరస్సుపై తరగలతో కదులుతుంది. ఆ కదులుతున్నప్పుడు ఆ చంద్రుని కూడా అటు ఇటు కాస్త ఊపుతుంది. ఆ ఊపడం ఎలా ఉందంటే ఉయ్యాలు ఊపుతున్నట్టున్నది. ఎందుకంటే బాలచంద్రుడు కదా, బాలు ఊపుతున్నట్టు ఊపుతుంది గంగా తరంగం. ఎంత అందమైన భావం ఇక్కడ. రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:46 సూర్యాస్తమయం 6:14. తిథి చవితి రాత్రి 3:37 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర సాయంకాలం 6:31 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు. మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:56 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:20 నుంచి 3:03 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4:50. నేటి విశేషం శాంత చతుర్థి, వర చతుర్థి, తిల చతుర్థి, కుంద చతుర్థి, అలాగే శోభపద పుణ్యకాలం, ప్రదోషం కూడా ఉన్నాయి. కుంద చతుర్థి కావడం వలన కుంద పుష్పముల చేత శివుణ్ణి ఆరాధించడం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. శోభపద పుణ్యకాలం కాబట్టి మనం పితృదేవతారాధన చేయడం ద్వారా మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. తిల చతుర్థి కావడం వలన తెల్ల నువ్వులతో మనం గణపతిని పూజించడం ద్వారాను, గణపతికి నువ్వుల చిమ్మిని ఉండలు నివేదన చేయడం ద్వారాను, వాయనం ఇవ్వడం ద్వారాను విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. వర చతుర్థి కాబట్టి మనం గణపతిని ఆరాధన చేసుకోవడం ద్వారా మనము విశిష్టమైన వస్తువులను మాత్రమే తీసుకునేటువంటి సంపాదించేటువంటి శక్తి ఏర్పడుతుంది. ఎందువల్లంటే నాసిరకం వస్తువులను సంపాదించడం ద్వారా ఆ వస్తువులను పాడైపోతే వాటిని చూస్తూ బాధపడడం తప్ప, ధన నష్టం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. అందువలన శ్రేష్టమైన వస్తువుల్ని మాత్రమే స్వీకరించేటువంటి ఆ మానసిక స్థితి చాలా గొప్పది. దాన్ని మనం పొందగలుగుతాం. అలాగే శాంత చతుర్థి కావడం వలన ఆ గణపతిని ఆరాధన చేయడం ద్వారా అనవసరం కోపాలకు లోను కాకుండా ఉంటాం. ఎందుకంటే కోపాన్ని పొందడం ద్వారా మన యొక్క పుణ్యాన్ని సమూలంగా నాశనం చేసేసుకుంటాం. కోపం అనేటువంటి దాన్ని భగవద్గీతలో అంటారు మహాశనో మహాపాప్మ, అంటే పుణ్యాన్నంతని మింగేస్తుంది ఒకేసారి, అలాగే పెద్ద పాపాన్ని తీసుకొచ్చి పెడుతుంది అని చెప్పి. కాబట్టి మనం కోపాన్ని తొలగించుకోవడానికి కూడా గణపతి ఆరాధన ఈరోజు చేయడం ద్వారా విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. అలాగే ఈరోజు మనకి ప్రదోషం కూడా ఉందండి. ఆ కారణంగా సాయంకాలపు వేళ చక్కగా సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో మనం చేసేటువంటి ఆరాధన ద్వారా ఆ శంకరుడు అనుగ్రహించి మనకు ఆనందాన్ని కలిగజేస్తాడు. కేజీంపావు బియ్యంతో మనం పూజ చేసి వాటిని శ్వేతాక్షతలు అంటారు, వాటితో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా లేదా దానం చేయడం ద్వారా మనం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని పొందుతాం. చంద్రుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి మనసు బాగుండాలి. మనసు బాగుండాలంటే అది ఆనందంతో నిండాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. మాఘ సోమవారం అంటే ఆ సర్వేశ్వరుడైనటువంటి పరమేశ్వరునికి చాలా ఇష్టం. అందుకే అభిషేక ప్రియ శివ అన్నారు. పరమేశ్వరుని ఏకాదశ ద్రవ్యాలతో చక్కగా అభిషేకం చేస్తూ, అంతేకాకుండా శివుని యొక్క మహామృత్యుంజయ మంత్రాన్ని ఈ మాఘమాస సోమవారం నాడు ఎవరైతే జపిస్తారో ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల నుంచి బయటపడి అకాల మృత్యువు రాకుండా కాపాడేటువంటి శక్తిని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు సుమా. అందుకే అటువైపు మాఘస్నానం, ఇటువైపు మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ నమశివాయ హరహర మహాదేవ అంటూ అభిషేకాన్ని మనం ఆచరించటం. ఇలా ఈ మాసంలోని సోమవారం నాడు ఎవరైతే పరమేశ్వరునికి
త్రికరణ శుద్ధితో అభిషేకార్చన నిర్వహిస్తారో వారు మృత్యువును కూడా జయించేటువంటి శక్తిని ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానానికి ఈ మాఘ సోమవారం అత్యంత విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని మనకు కలగజేస్తుంది. కాబట్టి అటువైపు హరినామం, ఇటువైపు శివనామం. అందుచేతనే హరి హర తత్వాల వెనకాల దాగినటువంటి అనిర్వచనీయమైనటువంటి అనుభూతులన్నింటినీ కూడా మనం మాఘమాసంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరిగి విష్ణుదేవుని అర్చనతో పాటు మహాదేవుని అర్చనలు కూడాను ఆచరించాలి. ప్రతి మనిషికి కావాల్సింది ఏమిటి? మొట్టమొదటిసారిగా ఆయుష్. ఆయుష్ ఉన్నప్పుడే కదా ఏదైనా సాధించడానికి వీలయ్యేది. ఆయుష్ను పెంపొందించే శక్తి ఎవరికి ఉంది? సాక్షాత్తు పరమేశ్వరుడికి ఉంది. అందుకే మార్కండేయుడు యొక్క తల్లిదండ్రులు కూడాను తమకు పుత్ర సంతానం కావాలని ఈ మాఘమాసంలోనే తపస్సు ప్రారంభించారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారికి చక్కటి సంతానం కలిగేటట్టుగా అనుగ్రహించడంతో పాటు పరిపూర్ణ ఆయుష్మంతుడైనటువంటి మార్కండేయుడు చరిత్ర కలకాలం మనమంతా కూడా గుర్తుంచుకునే విధంగా కూడా ఏర్పాటు చేశాడు స్వామివారు. అందుచేత ఇక్కడ మనం గ్రహించాల్సింది మాఘమాసంలో మార్కండేయ చరిత్ర కూడాను పఠనం చేయటం వలన విశిష్టవంతమైనటువంటి సుఖ సౌఖ్యాలతో పాటుగా సంతానం పరిపూర్ణవంతమైన అభివృద్ధిని సాధిస్తుంది సుమా అని చెప్పేసి కూడా గ్రహించాలి. అందుకనే మహామృత్యుంజయ మంత్రాన్ని ఈ మాసంలో ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముచ్చీయమామృతాత్ అనేటువంటి మంత్రం అన్నమాట. ఇది ప్రతినిత్యం కూడాను ఈ మాఘమాసం అంతా కూడాను ధ్యానం చేసి తరిద్దామా మరి? సర్వే జనాః సుఖినో భవంతు. ఎప్పుడూ అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీద విసిరితే పిల్లవాడి రూపంలో వచ్చి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి మట్టి తట్ట మోస్తానంటే మా గురువుగారు నన్నీ చేయమన్నారు, నువ్వెందుకురా పిల్లాడా అడ్డం వస్తున్నామని చెప్పి విసిరినటువంటి గుణపం వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి తగిలితే భక్తుడి చేతి దెబ్బ తిన్నానని అందరూ తలుచుకోవాలని గడ్డం మీద ఇప్పటికీ పచ్చకర్పూరం ముద్ద పెట్టుకుంటూ ఉంటారు. ఆ అనంతాచార్యులు వారు విసిరితే వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి తగిలినటువంటి గుణపం కుడి చేతి పక్క గోడ మీద వేలాడుతుంటే దాటి కొంచెం ముందుకు వెళ్ళి ఇలా ఎడం పక్కకి చూస్తే వెంకటపతి రాయలు, అచ్యుతరాయలు, వరదాజీ అమ్మాణి ముగ్గురు కనపడి వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేస్తుంటారు. ఇలా కుడి పక్కకి తిరిగేటప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాభక్తుడు, మహానుభావుడు, ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి శ్రీకృష్ణదేవరాయల వారు, పక్కన తిరుమలదేవి, అటు చిన్నాదేవి, ఇద్దరు భార్యలతో కలిసి ఇలా నమస్కరిస్తున్నటువంటి కృష్ణదేవరాయల వారిని చూసి కొంచెం ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి తిరిగితే తులాభారం కనపడితే ఇక్కడే కదా భగవంతుణ్ణి అందరూ వడ్డీ కాసులవాడు, వడ్డీ కాసులవాడు, వడ్డీ పుచ్చుకుంటాడంటారు. ఆ పక్కనున్న రంగనాయకుల మంటపంలోకి వెళ్ళి ఆదిశేషుడు బంగారు పడగలతో చుట్టుకుని మూర్తి కనపడితే ఓసారి ప్రదక్షిణం చేసి అక్కడ అరుగు మీద కూర్చుంటే అయా రండి దర్శనానికి అంటే ఆ మెట్లు దిగి కొంచెం ముందుకెడితే అసలు ఎక్కడ ఏ దేవాలయంలో కనపడనటువంటి ఒక అద్భుతమైనటువంటి అమరిక. పెద్ద వాన వచ్చే సూచన వచ్చింది అనేటప్పటికీ అలా ఒక మీట నొక్కితే మొత్తం దేవాలయ ప్రాంగణం అంతా కూడా ఆచ్ఛాదన మంటపం తనంత తాను విచ్చుకుని వెళ్ళిపోతుంది. ఏమి వర్షం లేదు, వెలుతురుంటే బాగుంటుంది అనిపిస్తే మళ్ళీ మీట నొక్కితే మళ్ళీ వేసినటువంటిదంతా వెనక్కి తెరబురుచుకున్నట్లుగా మడుచుకుపోతుంది.
అంత అద్భుతమైనటువంటి ఆ అమరికని ఒకసారి చూసి కొంచెం ముందుకెళ్ళి ఇలా 2 అడుగులు ఇలా చూస్తే పక్కన తిరుమల రాయ మంటపం, దాని మీద ఒక బంగారు రంగులో ఉన్నటువంటి ఒక పీఠిక, ఆ ఫలకం జరిగి తిరుమల రాయ మంటపం వంక చూసి కుడి పక్కన ఉన్నటువంటి అద్దాల మంటపం. మధ్యాహ్నం వేళ ఇక్కడికే స్వామివారు వచ్చి ఊయలు ఊగుతారు, వేదపఠనం చేస్తారు. ఆ మెట్లు అవి చూసి సంతోషపడి భార్య పిల్లలతో కలిసి ఇలా వెనక్కి వెళ్ళి మంటపం వెనకనున్న ఇరుకు మార్గంలోంచి నడిచి కుడిపక్కకి తిరిగితే ఎడం పక్కన కళ్యాణ మంటపం, పెద్ద వేదిక, 2 సింహాసనాలు. కొడుకుని పిలిచి కళ్యాణం చేసినప్పుడు ఒక సింహాసనంలో స్వామి, 2వ సింహాసనంలో ఉభయనాంచారులు ఉంటారా. కళ్యాణం పూర్తయ్యాక ఇద్దరూ కూడా స్వామి పక్కకు వచ్చేస్తారు. ఇదిగో ఈ అరుగుల మీద సిబ్బంది కూర్చుని శేషవస్త్రాలు ఇస్తారు, అందరూ ఇలా కూర్చుంటారా అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళి కుడి పక్కకి తిరిగితే ఎడం పక్కన స్వామివారి యొక్క ధ్వజస్తంభం, కుడి చేతి పక్కన రాజా తోడరమల్, మాతా మోహనాంగి, పితాబి. అలా చూసేటప్పటికీ ధ్వజస్తంభం చూసి దానికి దర్భలు కట్టి ఉంటే దానికి పైన ఆ కన్నంలోంచి పైకి చూస్తే ఆకాశం కనపడితే కొంచెం ముందుకెళ్ళి ఆ పెద్ద గడప, ఆ గడప దాటి లోపలికి ఎడుతుంటే ఆ గోడకి ఎడం చేతి వైపు ఉన్నటువంటి పీఠికలో ఆ హాతీరాం బావాజీ పాచికలాడుతున్న దృశ్యం, కుడి చేతి వైపు గోడలో శ్రీరామ పట్టాభిషేకం కనపడితే అలా ముందుకెళ్ళి ఎదురుగుండా గాజుపేటికలో శ్రీరంగనాథుడు ఇలా పడుకుని శ్రీరంగంలో ఉండే స్వామి కనపడితే ఎడం పక్కన చిన్న గుడిలో వరదరాజస్వామి, ఆకుపచ్చటి పట్టుపంట, ఎర్రటి అంచు కనపడితే ఆయనకి నమస్కారం చేసి ఇక్కడ కంచి, ఇక్కడ శ్రీరంగం, లోపల తిరుమల వెంకటేశ్వరుడు. ఇది ఒక అద్భుత త్రికోణం. నేను దీనిలోకి వెడుతున్నాననుకొని ఆనందనిలయ విమానంలోకి ప్రవేశిస్తే ఓం నమో వెంకటేశాయ అని మంద్రంగా వినపడుతుంటే అలా వెళ్ళి కుడిపక్కకి తిరిగి ఇలా ఏటవాలుగా ఉన్నటువంటి బల్ల, దాని మీద ఇలా గీతలు పెట్టి కాలు జారిపోకుండా అమరిక ఉంటే ఇలా కుడిపక్కకి చూస్తే బయట హుండీ కనపడుతుంటే ద్వారపాలకులు జైవిజయులు ఇద్దరు ఇలా వేలు చూపిస్తూ శౌచంతో వెళ్ళాలి, లోపల ఉన్నవాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడని చూపిస్తుంటే మెట్టతావరాకుల్లా ఉన్నటువంటి అనేక దీపాల యొక్క అమరికలు చూస్తుంటే అక్కడి నుంచి ఇలా వెనక్కి చూస్తే రెక్కలు విప్పుతున్నటువంటి గరుత్మంతుణ్ణి చూసి ఏమి భాగ్యమో మహానుభావుడు, ఆయన ఉత్తమ గుణములకు స్వామి వాహనంగా స్వీకరించాడని ఆ ఏటమాలుగా ఉన్నటువంటి బల్ల మీదకి ఇలా కొద్దిగా ఎక్కేటప్పటికీ పెద్ద మణిమాణిక్యములతో ప్రకాశిస్తున్నటువంటి కిరీటం మించి తోమాల, ఆ కిరీటంలోకి ఒదిగిపోయినటువంటి తల, కళ్ళుని ముక్కు ఇక్కడ నుంచి కప్పుతూ పైకి పెట్టినటువంటి పచ్చకర్పూరంతో ఉన్న ఊర్ధ్వపుండ్రాలు, మెరిసిపోతున్నటువంటి చెక్కిళ్ళు, సున్నా చుట్టినట్టుగా నవ్వుతున్న నోరు, గడ్డం మీద ఉన్నటువంటి పచ్చకర్పూరం అక్కడ వరకు కనపడుతుంటే అలా 2 చేతులు జోడించి ముందుకు వెళ్ళి స్వామి దాకా వెడుతుంటే కుడి చేతి పక్కన ఏకాంత శయనంలో వాడేటటువంటి మంచం అవి కనపడితే ఆ రాముల వారి మేడ, ఆ వెండి వాకిలి, బంగారు వాకిలి దాటి లోపలికి వెడితే కులశేఖర ఆళ్వార్ ఇప్పటికీ మొదటి గడపగా ఉంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. బ్రహ్మ విద్య కావలసిన వారు ఎల్లప్పుడూ వేదాంత శ్రవణం చేయాలి, మంచి మంచి కథలు వినాలి, మంచి స్నేహం చేయాలి, మంచి నడవడికతో ఉండాలి, సత్యంతో ఉండాలి, శుభ్రమైనటువంటి మాటలు, సత్యమైనటువంటి మాటలు కలిగి ఉండాలి, దయాహృదయం కలిగి ఉండాలి. దానిని బాగా మననం చేయాలి. వేదాంత శ్రవణం బాగా మననం చేయాలి, దాన్ని నిరంతరము ధ్యానం చేయాలి. దానినే నిధి ధ్యాసం అంటారు. నిరంతర ధ్యానం వల్ల పరమాత్మతత్వం అవగతమై అహం బ్రహ్మాస్మి అనే భావన ఎప్పుడు కూడా స్థిరపడుతుంది. దీనికి కర్మలు కానీ, సంతానం కానీ, ధనం కానీ పనికిరావు. అహం బ్రహ్మాస్మి అనేటువంటి కేవల ఆ ధ్యాన నియమంతోనే దానికి ఎట్లా ఉండాలా? కేవలం త్యాగమే కావాలి అది కలవాలంటే. అది కూడా సర్వసంగ పరిత్యాగి అయి ఉండాలి.
జనం మధ్యలో ఉన్నప్పటికి కూడా ఎవరినూ పట్టించుకోకుండా ఉండాలి. అప్పుడు అమృతతత్వ స్థితి కలుగుతుంది. అదే జీవ బ్రహ్మైక్యం. బ్రహ్మ విద్యా ప్రాప్తి వల్ల జీవ బ్రహ్మల ఐక్యం సిద్ధిస్తుంది. ఎవరికైతే ఇది ఆత్మ, ఇది అనాత్మ అనేటువంటి వివేకం చేత బుద్ధి ఉత్పన్నమై స్థిరంగా ఉంటుందో వారు స్థితప్రజ్ఞులు, అంటే జ్ఞానులు. వాళ్లకు తమ పుత్రుల యందు ధనము మొదలైన లౌకిక వాంఛల యందు త్యాగబుద్ధి ఉంటుంది. వారే ఎల్లప్పుడూ ఆత్మయందే క్రీడిస్తూ ఉంటారు. ప్రజగాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. ఆత్మన్యేవాత్మనా తుష్టః, ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞః తదోచ్యతే, స్థితప్రజ్ఞః తదోచ్యతే, తదోచ్యతే. మానవుడు తన మనస్సులో ప్రవేశించి ఉన్న అన్ని కోరికలను పరిపూర్ణంగా వదిలిపెడతాడు. అప్పుడు తన అంతరాత్మ యొక్క స్వరూపంలోనే, అంటే ఎలాంటి బాహ్యలాభాలను కోరుకోకుండా తనలో తానే సంతుష్టుడై, అంటే తృప్తి చెంది, ఇతరాలైనటువంటి అనాత్మ పదార్థాలు యందు, అంటే దేహాదుల యందు, భోగాదుల యందు విరక్తి చెంది ఏమాత్రము తృష్టలేని వాడై ఉంటాడు. అతడే స్థితప్రజ్ఞుడు. ఆధ్యాత్మికంగాను, ఆది భౌతికంగాను, ఆది దైవికంగాను దుఃఖాలు ప్రాప్తించినప్పుడు ఎవడి మనస్సు అయితే బాధపడకుండా ఉంటుందో అతడే అనుద్విగ్న మనస్కుడు అని చెప్పారు. సుఖేషు గతస్పృహ, సుఖేషు గతస్పృహ. అలాగే సుఖాలు ప్రాప్తించినప్పుడు ఎవడైతే ఏమాత్రమో ఆశ లేకుండా ఉంటాడో, అంటే కట్టెలు వేస్తున్న కొద్దీ అగ్ని పెరుగుతున్నట్లు ఎవడికైతే సుఖంతో పాటుగా లాలసత్వం పెరగకుండా ఉంటుందో అలాంటి వాడే విగత స్పృహుడు. వీతరాగ భయక్రోధక, వీతరాగ భయక్రోధక. ఆసక్తి, భయం, కోపం ఎవరికి నశించిపోయి ఉంటాయో అతడే వీతరాగ భయక్రోధుడు. ఇలాంటి గుణాలతో కూడి ఉన్నవాడినే స్థితధీహి అని అంటారు. అంటే ఈతడే స్థితప్రజ్ఞుడు, అతడే ముని, అతడే సన్యాసి కూడా. యస్సర్వత్ర అనభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి, నాభినందతి నద్వేష్టి. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యస్సర్వత్ర అనభిస్నేహ, అనభిస్నేహ. ఎవడు ముని అయి ఉన్నాడో, అంటే తన దేహమునందు, తన జీవియందు సర్వత్ర ఎలాంటి ప్రేమ లేకుండా ఉంటాడో, తన జీవి తన శరీరం లాంటి, అలాంటి వాడికి వివేకం వల్ల పుట్టిన ప్రజ్ఞ సుస్థిరమై ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. తత్ తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి. అలాంటి వాడు శుభం కలిగినప్పుడు ప్రసన్నుడుగా ఉండటం, అశుభం కలిగినప్పుడు ద్వేషం కలిగి ఉండటం అనేది ఉండదే ఉండదు. మళ్ళీ మళ్ళీ వినాలి మీరు. ఆ విధంగా సంతోషాన్ని, విషాదాన్ని కూడా వదిలివేసిన వాడే ఉంటాడు. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అతని వివేకం వల్ల పుట్టిన బుద్ధి సుప్రతిష్టమై, అంటే స్థిరంగా ఉంటుంది.
అతడే స్థితప్రజ్ఞుడు. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశక కూర్మోంగానీవ సర్వశక ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యక ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యక తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలుకు భయం వేసినప్పుడు తన అవయవాలను అన్నిటినీ తన డిప్ కిందకు మడుచుకొని ఉంటుంది కదా అన్నీ. అప్పుడు దాని డిప్ తప్ప ఏ అవయవం కనపడదు, ఏం చేయటానికి వీలేదు. డిప్పు ఏనుగు నిలుచున్నా కూడా ఏం కాదట. అదేవిధంగా జ్ఞాననిష్టలో ప్రవర్తించే అటువంటి యతీశ్వరుడు తన ఇంద్రియాలన్నిటినీ, వాళ్ళు పరిగెత్తిపోతుంటాయి ఇంద్రియాలు, దాని యొక్క చర్యను వృత్తి అంత పట్టాల, దాని వృత్తినంతా పట్టేసేయాల, వాటికి సంబంధించిన విషయాల నుంచి ఉపసంహరించుకుంటాడు. నిజంగా అంటే వాని ఇంద్రియాలు బయటికి ప్రసరించవు. తాబేలు యొక్క అవయవాల్లాగానే లోపలే ఉండిపోతాయి, ముడుచుకుపోతాడు. అలాంటప్పుడు అతని యొక్క బుద్ధి సుస్థిరమై ఉంటుంది. అతడే స్థితప్రజ్ఞుడంటే. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. రోగగ్రస్తులైన వాటికి కూడా ఇంద్రియాలు విషయాలను గ్రహించలేవు కదా. తాబేల్లాగానే రోగి కూడా విషయాల నుంచి దూరంగానే ఉంటాడు కదా. కానీ అంత మాత్రం చేత వాడు స్థితప్రజ్ఞుడు కాదు. కారణం ఏమిటంటే ఆ రోగికి విషయ సంబంధమైన రాగం అంటే బయట దాని సంబంధమైనటువంటి ఆకర్షణలు లేవు. ఆకలి ఉంటే కదా అన్నం చూస్తే ఆకలి అవుతుంది, కన్ను ఉంటే కదా దృశ్యం కనపడుతుంది. అట్లనే కదా చెవు ఉంటే కదా అక్కడ మనకు శబ్దాలు వినపడతాయి. ముక్కు ఉంటే కదా, ముక్కుని వాసన యొక్క చూసే శక్తి ఉంటే కదా అక్కడ మధురమైన పదార్థాలు వాసనకు వస్తాయి. ఇక్కడ అన్ని ఇంద్రియాలు కూడా రోగిష్టిగా నాశనం అయిపోయాయి. కాబట్టి అతను స్థితప్రజ్ఞ అవటానికి వీల్లేదు. స్థితప్రజ్ఞుడు అంటే ఇంద్రియాలు పటిష్టంగా ఉండేటప్పుడు తాను అదుపులో పెట్టుకోవటం స్థితప్రజ్ఞుడు అన్నమాట. అది రోగికి స్థితప్రజ్ఞుడికి ఉన్నటువంటి భేదం ఎట్లా ఉందంటే, ఎవరైనా కూడా నిరాహారంగా ఉండి అంటే విషయాల మీదికి ఇంద్రియాలను పోనీకుండా చాలా కష్టపడి తపస్సులో కూర్చున్నప్పటికీ దేహాభిమానం ఉన్నప్పుడు అలాంటి అజ్ఞానికి కూడా ఇంద్రియాలు లేక శబ్దాది విషయాలు నివృత్తములైపోతాయి కదా. అయినప్పటికీ ఆయా విషయాలందు ఉన్నటువంటి ఆసక్తి మాత్రం తొలగిపోదు అని అర్థమవుతుంది. ఇక్కడ స్థితప్రజ్ఞుడికి అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటూ దాన్ని అదుపులో పెట్టుకోవటం, ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవటం. ఆ కళ్ళెముతో 6 గుర్రాలని పట్టుకోవటం, దాన్ని 6 గుర్రాలని ఒక్కచోట ఆపటం. ఈ ఆసక్తి తప్ప మిగిలినవన్నీ అట్లా ఆపినప్పుడే కదా రథం కదులుతుంది, తపస్సు కదులుతుంది, లేకపోతే కదలదు. జయమవుతుంది, యుద్ధములో జయమవుతుంది. ఎవరితో యుద్ధం పడుతున్నాం మనం? శత్రువులతో. ఏ శత్రువులు? మనకు ఉండినటువంటి శత్రువులు ఏది? కామక్రోధాదులు, ఇవి శత్రువులు. అజ్ఞానము పెద్ద శత్రువు. ఈ ఆసక్తి తప్ప మిగిలినవన్నీ తొలగిపోవచ్చు కదా. అంటే రోగికి ఉండినటువంటిది మిగతా ఆరోగ్యంగా ఉండేటువంటి వాడికి ఉండేటువంటి భేదం ఏముందంటే, వీడికి ఆ విషయాల మీద ఆశ ఉంది, దాన్ని నేనేం ముట్టలేదు కదా. అంటే నువ్వు ఆ వాసన చూసావు కదా, అయితే ముట్టలేదు అంటున్నావు. నిజం, ఒప్పుకున్నా, నువ్వు తినలేదు. అయినప్పటికీ నువ్వు స్థితప్రజ్ఞుడు కాలేదు కదా అని అర్థం. నువ్వు దాన్ని చూసావు కదా, ఆ రసాన్ని ఉపయోగించావు కదా. ఉపయోగించకూడదు. అలాంటి రసము కూడా అంటే సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆసక్తి కూడా యోగికి పరమాత్మ తత్వ రూపమైనటువంటి బ్రహ్మ సాక్షాత్కారం చేత మరలిపోతుంది. యోగికి కూడా అంటే అటువంటి వాడికి, స్థితప్రజ్ఞుడైనటువంటి వాడికి ఆ శేషాలు ఏదన్నా ఉండపోతుంది. అంటే అహం బ్రహ్మాస్మి అనే భావం అతనిలో దృఢంగా ఉండటం చేత వానికి విషయ స్పర్శ ఏమాత్రము ఉండదు.
నేనున్నాను, కంట్రోల్గా ఉన్నాను, నేను ముట్టలేదు అంటే నువ్వు సాధిస్తే అయ్యలేదు. అసలు దాని సంగతే పట్టించుకపోవటం అంటే యథార్థ జ్ఞానం కలిగేటంత వరకు ఈ రసం మూలంతో సహా నశించదు. అది మూలంతో నశించాల. అందుకని యథార్థ జ్ఞాన రూపమైనటువంటి బుద్ధిని అంటే సమ్యక్ దర్శనాన్ని స్థిరంగా చేసుకోవాలి అని అర్థం. ఇక్కడ బుద్ధి యథార్థ రూపంలో స్థిరంగా ఉండాలి అనుకుంటే ముందుగా అన్ని దాంట్లకని ఇప్పుడు నేను ఎంతగా చెప్పినప్పటికీ ఇంద్రియాల విచారంగా వచ్చారు ఇక్కడికి. ఇంద్రియాలన్నిటినీ వశం చేసుకోవాలి అని ఇది అసలైనటువంటి దీన్ని ఫ్రేమ్ వేసుకొని పెట్టుకోవచ్చు. ఇంద్రియాలు వశం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ మాటలన్నీ అర్థమవుతాయి. లేకపోతే ఈ మాటలన్నీ అర్థం కావటాని కోసమే యథార్థ రూపంలో స్థిరంగా ఉండాలి అనుకునే ముందుగా ఇంద్రియాలన్నిటిని వశం చేసుకోవాలి. అట్లా వశం చేసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఉపదేశం చేస్తున్నారు ఇక్కడ. అంటే మదాలసను ముట్టుకోవద్దు చూడొద్దు, ముట్టుకోవద్దు చూడొద్దు అనేది అవుతున్నది. ఒక్కపారి ముట్టుకుంటే, ఎందుకంటే స్థిరమైనటువంటి ప్రజ్ఞ కలది, బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందింది మదాలస. ఆ మదాలసన వివరణ చేయటానికి కోసమే ఇంత మాట చెప్పాల్సి వచ్చింది. శ్రీ గురుదత్త, జై గురుదత్త.